కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు శుభవార్త ప్రకటించింది. పీఎం కిసాన్ 17వ విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ తొలి సంతకం ఈ పీఎం కిసాన్ నిధుల విడుదల దస్తాలపైనే సంతకం చేశారు. దీంతో వీలైనంత తొందరలోనే లబ్ధిదారుల అకౌంట్లో 2,000 చొప్పున పడబోతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఈ శుభవార్తను అందించారు. ఇవాళ దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన ఆయన కొత్త ప్రభుత్వంలో తొలి సంతకం రైతుల కోసమే చేయడం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. రైతులకు పంట సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్ధిదారులకు నిధుల విడుదల దస్తాలపైనే ఆయన మొదటి సంతకం చేయడానికి ప్రాధాన్యత వహించారు. దీంతో ఈ పథకం కింద మొత్తం 9.3 కోట్ల రైతులకు 17వ విడత కింద 20,000 కోట్ల మేర అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. ఇక ఈ స్కీమ్ కింద ఇప్పుడు ఒక్కొక్కరికి అకౌంట్లో 2,000 పడతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ గురించి, లబ్ధిదారుల స్టేటస్ గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం. రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే రైతుల సంక్షేమం కోసమే నేను తొలి సంతకం చేయాలి అనుకున్నా అని, రాబోయే కాలంలో రైతుల కోసం, వ్యవసాయ రంగం బలోపేతం కోసం మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంది అని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. భూమి కలిగి ఉన్న రైతులకు, అర్హులైన వారికి పంట సాయం అందించేందుకు ఈ పథకం ఉద్దేశించబడింది. దీని కింద దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు పంట సాయం కింద ఏటా 6,000 రూపాయలు అందిస్తుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద 2,000 రూపాయల చొప్పున అకౌంట్లలో నేరుగా వేస్తుంది కేంద్రం. ఇప్పటి వరకు 16 విడతల కింద ఒక్కొక్కరికి 32 రూపాయల వరకు అందాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 17వ విడత నిధుల కోసం చూస్తూ ఉండగా మోడీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే పీఎం కిసాన్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపి వారిని ఆనందంలో ముంచెత్తారు. మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రైతులు ఈ ప్రయోజనాలు అందుకోనున్నారు. మరి దీనికి సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో అన్నది చూద్దాం. మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. తర్వాత బెనిఫిషరీ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. బెనిఫిషరీ స్టేటస్లో ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు బెనిఫిషరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ స్టేటస్ కూడా అక్కడే చెక్ చేసుకోవచ్చు. మరి ఇది పొందాలి అంటే కేవైసీ చేయించుకోవాల్సిందేనా? చూద్దాం. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేసుకోవాలి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఇంకా కామన్ సర్వీస్ సెంటర్స్లో బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. మరి కొంతమందికి డబ్బులు రాకపోవడానికి కారణాలేంటి? లబ్ధిదారుని పేరు తప్పుగా ఉండడం, కేవైసీ పూర్తి చేయకపోవడం, అర్హత లేకున్నా ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందుతున్నప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే సమయంలో తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయడం, బ్యాంక్ అకౌంట్ల ధృవీకరణ లేకపోవడం, యాక్టివ్లో లేకపోవడం, బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ కార్డ్ లింక్ కాకపోవడం వల్ల బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ పేరు ఇన్వాలిడ్గా ఉండడం, అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ సరైంది కాకపోవడం వల్ల డబ్బులు రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి.